అందరికీ నమస్తే అండి. ఈరోజు టెట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినట్లయితే టెట్ అప్లికేషన్కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 4/7/2024 ఇచ్చారండి. ఎండింగ్ డేట్ వచ్చేసి 17/7/2024 వరకు ఇచ్చారు. అదే పేమెంట్ వచ్చేసి ఫీ పే చేయడానికి మాత్రం 16 వరకు మాత్రమే ఇచ్చారు. రైట్ సైడ్ మనం చూసినట్లయితే అప్లికేషన్ అలాగే పేమెంట్ అని 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఫస్ట్ పేమెంట్ చేస్తే మనకి క్యాండిడేట్ ఐడి అని ఒకటి క్రియేట్ అవుతుందండి. మనం క్యాండిడేట్ ఐడితో లాగిన్ అయితే అప్పుడు మనకు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది. ఎవరైతే ఇంకా పేమెంట్ చేయలేదో వారి కోసం పేమెంట్ ఎలా చేయాలి ఏంటి అన్నటువంటి డీటెయిల్స్తో ఉన్నటువంటి వీడియో లింక్ అన్నది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే వెబ్సైట్ లింకు నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. బాగా అర్థం చేసుకున్నాక మాత్రమే అప్లై చేసుకోండి. ఒకసారి మిస్టేక్ వస్తే ఎడిట్ చేసుకునే ఆప్షన్ లేదు. మళ్ళీ ఫీ పే చేసి కొత్త అప్లికేషన్ పెట్టుకోవాల్సిందే. ఇకపోతే అప్లికేషన్ ఫిల్ చేయడానికి ముందుగా నా సజెషన్ ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ కాకుండా ఫైర్ ఫాక్స్ కానీ ఇంకా ఏదైనా అదర్ బ్రౌజర్స్ కానీ యూస్ చేయండి. క్రోమ్ బ్రౌజర్లో ఎక్కువగా ఎర్రర్స్ చూపిస్తూ ఉంది. ఒకసారి అప్లికేషన్ బటన్ మీద క్లిక్ చేసి క్యాండిడేట్ ఐడితో లాగిన్ అయినాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుందండి. పైన వచ్చేసి నేము, మన డీటెయిల్స్, పేమెంట్ డేట్ ఇవ్వడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హోము, దాని కింద క్యాండిడేట్ సర్వీస్ అని కనిపిస్తున్నాయి కదండి 2 ఆప్షన్స్. అయితే క్యాండిడేట్ సర్వీస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మనకు వెంటనే 2 ఆప్షన్స్ కనిపిస్తాయండి. టెట్ అప్లికేషన్, టెట్ ప్రింట్ అని. టెట్ అప్లికేషన్ అన్న దాని మీద ఓకే చేయండి. టెట్ అప్లికేషన్ అన్న దాని మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుందండి. ఫస్ట్ అయితే డిక్లరేషన్కి ఓకే చేయాలి, టిక్ కొట్టాలి. ఐ హ్యావ్ రెడ్ ది నోటిఫికేషన్ అన్న చోట టిక్ అయితే ఓకే చేయాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్ యూ అపేరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్ అని అడిగాడండి. ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లయితే, ఫైనల్ సెమ్ స్టూడెంట్స్ అప్లై చేస్తున్నట్లయితే ఎస్ అని ఓకే చేయాలి. లేకపోతే కనుక ఆల్రెడీ పాస్ అయినట్లయితే, ఆల్రెడీ బీఎడ్ కానీ డిఎడ్ కానీ చేస్తున్నట్లయితే నో అని క్లిక్ చేసి ఉండాలి. ఆల్రెడీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కాబట్టి ఇన్ కేస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళైతే ఎస్ అని క్లిక్ చేస్తే హాల్ టికెట్ నెంబర్ అనేది అడుగుతుందండి. మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఎంటర్ చేసిన డీటెయిల్స్ వస్తాయి. దాంతోపాటు జెండర్, మీరు ఏదైతే జెండర్ మేలా ఫీమేలా అన్నది టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఫాదర్ నేము, మదర్ నేము, కమ్యూనిటీ అంటే క్యాస్ట్, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, డబ్ల్యూస్ ఏదైతే అది ఎంటర్ చేసి ఓకే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియల్లీ ఏబుల్డ్, ఎస్ అయితే ఎస్ లేకపోతే నో అయితే నో అన్నది టిక్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేసి క్వశ్చన్ పేపర్ మీడియం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ అనేది ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ అయిపోయి ఉంటుంది ఒక లాంగ్వేజ్ కింద. సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు, హిందీనా మీరు ఏదైతే ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఏ లాంగ్వేజ్ కంఫర్ట్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకొని ఓకే చేయండి. నెక్స్ట్ మ్యాండేటరీ క్వాలిఫికేషన్ ఏంటో సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. టెట్ రాయడానికి మీ క్వాలిఫికేషన్ ఏది అంటే గ్రాడ్యుయేషనా, పోస్ట్ గ్రాడ్యుయేషనా, డిఎడ్ చేశారా, బీఎడ్ చేశారా, లేకపోతే 1 ఇయర్ బీఎడ్ చేశారా, స్పెషల్ బీఎడ్ చేశారా, ఏదైతే ఇది ఆప్షను సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ డిస్టిక్, మండల్, విలేజ్ అన్నది ఇవన్నీ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. డోర్ నెంబరు, స్ట్రీటు, పిన్ కోడ్, ఆధారు, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. అలాగే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఒకటి ఎంటర్ చేయండి. ఆ తర్వాత వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఒకటి ఇవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉన్నా కూడా, ఎగ్జామ్ డేట్లు కానీ ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా సరే అవన్నీ మీ మెయిల్ ఐడికి వస్తాయి కాబట్టి వ్యాలిడ్గా ఉన్న ఈమెయిల్ మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ఆ నోనా అని అడుగుతుంది. ఏదైతే అది ఎస్ కానీ నో కానీ చేసి ఓకే చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతుందండి. ఎస్ అయితే ఎస్ లేకపోతే నో అని ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీ సెషన్ అన్నది 20 మినిట్స్ వరకు ఉంటుందండి.
మీ సెషన్ అనేది ఎక్స్పైర్ అయిపోయేటప్పుడు మీకు పాపప్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. యువర్ సెషన్ ఈజ్ ఎక్స్పైరింగ్ సూన్ అనేటువంటి పాపప్ నోటిఫికేషన్ వస్తుంది. స్టే కనెక్టెడ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే సక్సెస్ఫుల్లీ ఎక్స్టెండెడ్ అని రావడం జరుగుతుంది. మీకు టైం అన్నది ఇంకో 20 minutes వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నది చూస్ చేసుకోవాలి. ప్రిఫరెన్స్ సెంటర్ ఏది, టోటల్ 6 centers ఇచ్చారండి. ఆప్ట్ చేసుకోవాలంటే సిటీ ఇవ్వలేదు, ఏ డిస్టిక్ వైజ్గా ఇచ్చారండి. కంపల్సరిగా 6 centers అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫోటో విత్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సిగ్నేచర్ అన్నది బ్లాక్ ఇంక్తో చేయాల్సి ఉంటుంది. వైట్ పేపర్ మీద మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నది స్టిక్ చేసి దాని కింద మన సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుందండి. స్కాన్ చేసిన ఫైల్ అనేది 150 KB కన్నా కూడా మించకూడదు. నెక్స్ట్ డిక్లరేషన్ని యాక్సెప్ట్ చేసి ప్రివ్యూ ఫామ్ మీద ఓకే చేయండి. ఇంటర్ఫేస్ అయితే ఇలా చూపించిందండి. క్లోజ్ అనే ఆప్షన్ తప్పితే నెక్స్ట్ ఫర్దర్గా ఫామ్ సబ్మిట్ చేసే ఆప్షన్ అయితే కనిపించలేదు. క్రోమ్ బ్రౌజర్ యూస్ చేయడం వల్ల లాస్ట్ స్టెప్లో నేను ఈ ప్రాబ్లం 2-3 times ఫేస్ చేశానండి. ఆ తర్వాత నేను ఫైర్ ఫాక్స్ యూస్ చేశాను. నేను ఫైర్ ఫాక్స్ యూస్ చేసినప్పుడు లాస్ట్ స్టెప్ అన్నది ఎర్రర్ చూపించకుండా సబ్మిషన్ అయితే ఈజీగా అయిపోయిందండి. సాఫ్ట్వేర్ గురించిన ఫీడ్బ్యాక్ అయితే అడగడం జరిగింది. మన ఒపీనియన్ కానీ లేదా మనకి ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేసినట్లయితే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అది ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. తర్వాత సబ్మిట్ ఫీడ్బ్యాక్ అని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. లాస్ట్లో అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఇదండి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.